స్టార్ట్ సార్. అందరికీ స్వాగతం. ఈరోజు ఈ తెలుగు రాష్ట్రాల్లో సుమారు 50 సంవత్సరాలుగా అనేక సామాజిక ఉద్యమాల్లో పనిచేస్తున్నటువంటి మా గురువు గారు సామాజిక స్పృహతో చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పటి నుంచి విద్యార్థి దశ నుంచి అనేక సామాజిక ఉద్యమాల్లో అనేక లక్షల మందికి ఒక ఇన్స్పిరేషన్గా విద్యకు సంబంధించిన అంశాల్లో, వైద్యానికి సంబంధించిన అంశాల్లో, సమాజానికి సంబంధించిన అంశాల్లో తన వంతు పాత్రగా నిర్వహిస్తున్నటువంటి పెద్దలు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. వారితో కొంచెంసేపు మాట్లాడటం. బ్రహ్మారెడ్డి గారు, ఈరోజు సమాజంలో వస్తున్నటువంటి మార్పులు 50 సంవత్సరాలుగా మీరు 5 దశాబ్దాలుగా ఈ సమాజాన్ని పరిశీలిస్తున్నారు. మీరు చిన్నప్పుడు సమాజం ఎట్లా ఉంది, తర్వాత ఎట్లా మారుతూ ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడున్న సమాజంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, యువకులు, ఉపాధ్యాయులు ఏ రకమైన పరిస్థితుల్లో ఉన్నారు, ఎలా ఉండాలి, ఏం చేయాలి, దీని మీద కొంత వివరణ మీరు ఇస్తే బాగుంటుందని కోరుకుంటా ఉన్నాం. నమస్కారం అండి సుబ్బారావు గారు. మీరు చాలా కాలం నుంచి నాకు మంచి మిత్రులు. మీరు కూడా ఇదే రంగంలో పనిచేస్తూ ఉన్నారు. అనేక కాలేజీలు, స్కూళ్ళు వెళ్ళి పిల్లల్ని మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉన్నారు. మీకు కూడా ఒక గతం ఉంది. నాలాగే ఆ పాత పరిస్థితుల్లోంచి వచ్చిన వాళ్ళే మీరు కూడా. మేము చదువుకునేటప్పుడు 60s, 70sకి వెళ్తే ఒక రకమైన ఆదర్శవాదం ఉండేది విద్యార్థుల్లో కూడా. నేను స్టూడెంట్ మూమెంట్లో పనిచేశా. ఇక సమాజం రేపు ఎల్లుండో మారుతుంది అనేటట్టు నమ్మినాం మేము. అట్లా మారలే. అది ఇప్పుడు అర్థమైంది. సమాజంలో మార్పు అంత వేగంగాను అంత ఈజీగాను రాదు అనేది స్పష్టమైపోయింది. ఒక ఆదర్శం ఇట్లా మారుతుంది అని ఒక ఆశ, ఆదర్శం లేకుండా మనిషి పనిచేయలేడు. ఇప్పుడు విద్యార్థుల్లో బేసిక్గా ఏముందంటే, నేను బాగుపడితే చాలు, లోకం ఏమైతే నాకెందుకు. ఇది ఒక డామినెంట్ థింకింగ్ ఈ రోజున. విద్యార్థుల్లోకి డామినెంట్ థింకింగ్ రావడానికి కారణం కేవలం విద్యార్థులని కూడా నేను అనలేను, తల్లిదండ్రులకు వచ్చింది ఇది. ఇదంతా రావడానికి మూలం నాకు ఎక్కడ కనపడుతుందంటే 1990 ప్రాంతంలో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఒక ఫినామినా ప్రపంచం అంతా వచ్చింది. అంటే అప్పటిదాకా సోవియట్ బ్లాక్ అని, యుఎస్ఏ బ్లాక్ అని, 2 బ్లాకుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తూ ఉండేది. 90ల ప్రాంతంలో సోవియట్ బ్లాక్ విచ్ఛిన్నమైపోయి ఏకధ్రువ ప్రపంచంగా వచ్చేసింది. వాళ్ళు ప్రధానంగా అడ్వాన్స్ చేసింది స్వేచ్ఛా వాణిజ్యం. ప్రపంచమంతా మా వ్యాపారం విస్తరించాలా, అన్ని చోట్ల కన్స్యూమరిజాన్ని, వినిమయతత్వాన్ని పెంచాలా, లాభాన్ని పోగేసుకోవాలా అనే ఒక డామినెంట్ థింకింగ్లోంచి ఈ ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చింది. ఇది వచ్చిన దాంతోపాటు మధ్యతరగతి పెరగడం మొదలైంది. ఈ పెరిగిన మధ్యతరగతి వాళ్ళకున్న ఆలోచన స్రవంతి ఏంటంటే, మన పిల్లలు, మనము, ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ మనం బాగుపడితే చాలు, ఇంకా లోకం సంగతి మనకు అనవసరం. ఈ ఫీలింగ్లోంచే పిల్లలకి ఆ సైకాలజీని అందించారు. అది ఎంత కౌంటర్ ప్రోడక్ట్ ఎప్పుడు అర్థమవుతుందంటే, నా పిల్లలు బాగుపడాలా, తప్పేం కాదు. ఎవరైనా నా ఫ్యామిలీ బాగుపడాలనే కోరుకుంటారు. నా పిల్లలు బాగుపడాలంటే ఏం చేయాలా? బాగా చదవాలా, మంచి ర్యాంకులు రావాలా, మార్కులు రావాలా, మంచి ఉద్యోగం రావాలా, విదేశాల్లో పోయి సెటిల్ కావాలా. విదేశాల్లో పోయి సెటిల్ అయితే నీ సంగతి ఎవరు చూడాలా? నీ సంగతి ఎవరు చూసేది ఏం లేదు. గుంటూరు లాంటి సిటీస్లో 100 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ప్రతి అపార్ట్మెంట్లో 2 ముసలోళ్ళు ఉంటారు. వీళ్ళ పిల్లలు అమెరికాలోనూ, కెనడాలోనూ, ఆస్ట్రేలియాలో ఉంటారు. బయట ఎక్కడన్నా మాట్లాడాల్సి వస్తే మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, కాలిఫోర్నియాలో ఉన్నారు చెప్పుకుంటూ ఉంటారు.
వీళ్ళు విడిగా ఇద్దరు ఉన్నప్పుడు ఒకరినొకరు పట్టుకుని నడుస్తూ ఉంటారు. మా అవును. పిల్లలు లేరు, అవును. వీళ్ళు అవును. తెచ్చిపెట్టుకున్నదే కదా ఇది. అవును. ఇక ఆప్యాయతలు ఇవన్నీ మాట్లాడటం దాదాపు అనవసరం. ఎందుకంటే డబ్బు అనేది ప్రధానమైన వనరుగా మనుషుల మధ్య వచ్చి చేరినాక అవును. డబ్బును మనం క్రియేట్ చేస్తున్నాం. మనం క్రియేట్ చేసిన డబ్బు మనం బానిసలుగా మరి మన మీద పెత్తనం చేయటం మొదలెట్టిన ఈ సిచ్యువేషన్ మనం తెచ్చుకున్నాక డబ్బు మాట్లాడుతుంది. అవును. డబ్బు తెచ్చే వస్తువులు మాట్లాడతాయి. ఇక ఆప్యాయతల అనుబంధాలు మొత్తం కూడా డబ్బుమయమైపోయింది. అవును. పిల్లల తల్లిదండ్రుల మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ ఏదో ఎప్పుడో పెళ్ళిళ్ళప్పుడో ఫంక్షన్లప్పుడో ముఖాన నవ్వు పులుకొని కాసేపు మాట్లాడుకోవడం తప్ప ఏదన్నా సమస్య వస్తే ఆర్థికపరమైన సపోర్ట్ ఇవ్వడం దాదాపు మాయమైపోయింది. అవును. ఇది ఒక నెసెసరీ ఈవిల్. ఇది ఈవిల్. సమాజంలో మానవ సమాజం కలిసిమెలిసి బతుకుతూనే 3 లక్షల బతికింది. ఈ రోజున కలిసిమెలిసి బతకటానికి కావాల్సిన ప్రాతిపదిక డబ్బు రద్దు చేస్తుంది. అవును. డబ్బు కంబైన్ చేసే ఫ్యాక్టరీ, కానీ ప్రేమ లభించే ఫ్యాక్టరీ కాదు. అవును. ఆఖరికి ప్రేమించేటప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు కూడా కన్వీనియంట్ ప్రేమలోనే వచ్చింది. ఒకతే అమ్మాయి ఉండాలా, బాగా ఆస్తి ఉండాలా, మన కులమై ఉండాలి, అవును. అప్పుడు ప్రేమిస్తాం. అవును. ఇదేం ప్రేమ? ప్రేమ అనేది ఎట్లా పెడితే అట్లా పుట్టాలా. అది మతము, కులము, ప్రాంతము, భాష సంబంధం లేకుండా ఒక మనిషికి ఇంకో మనిషి మీద ప్రేమ కలుగుతుంది, సహజమైన విషయం. వీడు అట్లా కలగదు, అన్నీ చూసుకొని కలుగుతుంది. అలాంటి సిచ్యువేషన్ మొత్తాన్ని డబ్బు కంట్రోల్ చేయటం మొదలెట్టినాక దీన్ని నేను తప్పుబట్టి ప్రయోజనం లేదండి. జరుగుతున్న దాన్ని ఏ విధంగా మన ఇంటర్వ్యూ అనేది దాన్ని పాజిటివ్గా మార్చాలని చూడాల్సిందే, కానీ జరిగిందా తిట్టుకుంటూ కూర్చున్నందువల్ల నడవదు, భవిష్యత్తు నడవదు. మనిషి ఆశావాదం వదులుకోకూడదు. నేను కూడా ఆశావాదం వదులుకోవడంలా. ఇప్పుడు ఈ పిల్లల్ని మనం ఈ విధంగా వర్కౌట్ చేయగలుగుతామంటే ఈ మధ్య ఉద్యమాల్లో చూసినా, బయట సంస్థల్లో చూసినా యూత్ కనపడడం. కనపడకపోవడానికి కారణం ఏంటంటే కెరీరు, నా జీవితం నేను నిర్మించుకోవాలా, ఫైనల్గా నా న్యూక్లియర్ ఫ్యామిలీ నాకు అనేది వచ్చినాక బయట ఉద్యమాలు ఎక్కువ మంది కనపడరు. విత్ ఆల్ దిస్ జెన్జీ అనేది మనం చూసినాం. మళ్ళా 1996 తర్వాత పుట్టినటువంటి జనం అటు నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలు తిరగబడడం చూసాం. అనార్గనైజ్డ్గా తిరగబడ్డారు, ప్లాన్డ్గా తిరగబడాలి. ప్లాన్డ్గా తిరగబడితే ఆల్టర్నేటివ్ క్రియేట్ చేస్తారు, ప్లాన్డ్గా తిరగబడాలి. కానీ తిరుగుబాటు స్వభావం అనేది వచ్చింది. ఈ సెన్సిటివిటీ కూడా కారణం ఏంటంటే మేము చదువుకున్న చదువు, మేము నిర్మించుకున్న కెరీర్ అనేది మాకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కదా మేము బయలుదేరినాం. అది ఇవ్వటం లేదేంటి అనే క్వశ్చన్ వాళ్ళని తొలుస్తూ ఉంది. ఆ అసంతృప్తిని వ్యక్తం చేయటం సాధ్యం కాక జంజీ రూపంలో బయటపడింది. ఇవన్నీ బాగా తెలిసిన వాళ్ళు పరిపాలించేటోళ్ళు, మొత్తం ముసలి నక్కలే పరిపాలించేటోళ్ళు. నక్క అనగానే మీకు తెలుసు కదా, నక్క చాలా కుట్రపూరితమైన జంతువు అని అంటుంటాం. దానికి నిజంగా కుట్ర ఉందో లేదు తెలియదు, కానీ మనం దానికి ఆ ముద్ర వేసినాం. అట్లాంటి బ్యాచ్ ఆడుంది. ఈ విప్లవాలను కూడా, ఈ మార్పులను కూడా మనం ఎట్లా వాడుకోవాలనే దాంట్లో సిద్ధాస్తులేదు. ఇవి కూడా అర్థమైతే జనానికి, అర్థం కాకుండా ఏం పోవు. అంటే ఒక ప్రాసెస్లో ఇప్పుడే జనరేషన్ కూడా తాము ఏ విధంగా దెబ్బతింటున్నామో, మోసపోతున్నామో తెలుస్తుంది. ఉదాహరణకి ఈరోజు మన దేశంలో మన పిల్లలు చదువుకునే ఇంజనీరింగ్ విద్య కానీ లేదా వైద్య విద్య కానీ అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం సరిపోదు. 100కి 90 మంది ఎక్కడా చెల్లరు. 10th క్లాస్ విద్య, ఈ 10th క్లాస్ విద్య లోపల మనం చూసిన గ్రహించడం, గుర్తుపెట్టుకోవడం, పరీక్షలకు అక్కడ వింతే నేర్పిస్తున్నాం. ఆలోచించడం వచ్చు మనకి, సరిగా ఆలోచించడం రాదు. ఊహించడం మనకు వచ్చు, సరిగా ఊహించడం రాదు. ఆలోచించడం రాకపోతే, సరిగా ఆలోచించడం రాకపోతే నష్టం ఏంటంటే చదువుకున్న వాళ్ళలో ఉన్నన్ని మూఢనమ్మకాలు ఈరోజు మన దేశంలో ఎవరికి లేవు. సరిగా ఊహించడం రాకపోతే 90 ఏళ్ళ క్రితం సివి రామన్కి నోబెల్ ప్రైజ్ వచ్చినాక సైన్సెస్లో ఇక్కడ నివసిస్తున్న ఇంకొక సైంటిస్ట్ కూడా నోబెల్ ప్రైజ్ రాల. మరి అదే బాస్టన్ సిటీ, అమెరికా, 8 లక్షల జనాభా, 16 యూనివర్సిటీలు ఉన్నాయి. ఏ యూనివర్సిటీలో కూడా 15 మందికి తక్కువ లేక నోబెల్ లారెట్స్ ఉన్నారు. ఎట్లా సాధ్యమైంది వాళ్ళకి? ఒక ఇంపార్టెంట్ విషయం అక్కడికిక్కడికి తేడా ఏంటంటే అక్కడ పెరిమేబిలిటీ ఎక్కువ. భాష, ప్రాంతము,
కులము మతం ఏమీ చూడకుండా టాలెంట్ ఉన్న వాళ్ళని అమెరికా అట్రాక్ట్ చేసింది. అది గణనీయమైన పీరియడ్. అలా అట్రాక్ట్ చేయడమే ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక రంగాలు అమెరికా నెంబర్ 1గా నిలబెట్టారు. ఇప్పుడు కదా ట్రంప్ ఆయన వచ్చి మా దేశం మాకే ఉండాలి, ఎవరు రాకూడదని మాట్లాడుతున్నాడు. అయినా కూడా ఆ దేశంలో కార్పొరేట్లు ఆయన ఒత్తిడి చేసి టాలెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళు మనం రాని వాళ్ళ పనికిరాని స్కమ్ను కావాలంటే ఆపేసుకుంటున్నారు ఆయనతో. ఆయన అంతకంటే ఏం చేయలేడు. అంటే ఇప్పటికీ టాలెంట్ లాక్కోవాలని ఉంది వాళ్ళకి. మన దగ్గర తయారయ్యే టాలెంటెడ్ పీపుల్ ఏమో వాళ్ళకి ఉపయోగపడాలా, మన దగ్గర తయారయ్యే ఏ అంతర్జాతీయ ప్రమాణాలకు పనికిరాని వాళ్ళు ఇక్కడ పనికిరారు, అక్కడ పనికిరారు. ఏం చేయాలి పిల్లలంతా? 12 ఏళ్ళ అవకాశం మన ప్రధానమంత్రి గారికి అద్భుతమైన అవకాశం వచ్చింది. స్టేబుల్ గవర్నమెంట్ వచ్చింది. ఆయన విద్యారంగాన్ని కానీ బాగు చేస్తుంటే, బాగు చేయటం అంటే ఏంటి? ప్రజలకు శాస్త్రీయ దృక్పథం రావాలి. ఈ దృక్పథం వచ్చి భవిష్యత్తుకు తగినటువంటి విద్యార్థులను తయారు చేస్తుంటే, సరే ఇక్కడే అవకాశాలకి ఉపాధి అవకాశాలు ఇవ్వగలిగితే సంతోషం. ఇవ్వలేకపోతే ప్రపంచమంతా పోయి ఉండదు మన పిల్లలు. ఎక్కడైనా బతకగలిగే వాళ్ళు అద్భుతంగా. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఇన్సూరెన్స్కోవడం దేనికి పనికిరావు తరివేస్తున్నారు. మంచి వాళ్ళని నిలబెట్టుకుంటున్నారు. అంటే మంచి వాళ్ళు మనకు ఉపయోగపడరు, బయటకు వెళ్తారు. మా టాలెంట్స్ లేనటువంటి వాళ్ళు అక్కడ జల్లరు, ఇక్కడ జల్లరు. ఇదేమి విద్య? ఇటు ఎందుకు ఉండాలా? నీకు చైనా చూడండి, ఈ గ్లోబలైజేషన్ ఫినామినాని వాడుకున్నది. 30 ఏళ్లలో విద్యలో అంతర్భాగంగా శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ పద్ధతిని నేర్పించినారు. ఈరోజు 30 ఏళ్ళు దాటిన వాళ్ళు అందరూ కూడా దేశం కోసం పనిచేస్తున్నారు. అమెరికాకి పోటీగా నెంబర్ 1 స్థానంలోకి రాగలిగే స్థితికి వచ్చింది కదా. మనం ఎందుకు అవకాశం వాడుకోము? 1975 దాకా ఫిన్లాండ్ కూడా ఇప్పుడు మనం ఉన్నట్టే ఉన్నది. ఒక పొలిటికల్ డెసిషన్ తీసుకొని ఆ దేశంలో ఉన్న ప్రభుత్వాలు మన విద్యను బాగు చేసుకుంటేనే ప్రపంచం నిలబడగలం అనుకున్నాక ఈరోజు ప్రపంచంలో హ్యాపీనెస్ ఇండెక్స్లో మొదటి 10 స్థానాల్లో నిరంతరం ఉంటుంది ఫిన్లాండ్. ఆ ఎడ్యుకేషన్ అద్భుతంగా ఉంది. పిల్లలకేం రోజు పరీక్షలు పెట్టరు, సతాయిస్తారు. 3 ఏళ్ళకే బొడ్లో పడేసి ఇప్పటిలాగా ఏడిపిస్తారు. వెళ్తారు అక్కడ కూడా 3 ఏళ్ళకి పిల్లలు. సోషలైజేషన్, ఆటలాడుకోవడం, టీమ్ బిల్డింగ్, ఇవే పనులు పిల్లలకి ఒక 5-6 ఏళ్ళు. ఈ సోషల్ స్కిల్స్ అన్నీ వచ్చి దాంతోపాటు సివిక్ సెన్స్ కూడా పెరిగినాక అప్పుడు పుస్తకాలు చేతికి తీసుకుంటున్నారు. ఏం తేడా వస్తుందండి? 10th క్లాస్ పూర్తయిన తర్వాత అంతర్జాతీయంగా పిసా టెస్ట్ అన్న టెస్ట్ పెడితే 10th క్లాస్ పూర్తయిన వాళ్ళకి టాప్లు వస్తాయి 4 దేశాలు. ఫిన్లాండ్, నార్వే, స్వీడన్, డెన్మార్క్. వాటితో పాటు చైనా వస్తుంది, జపాన్ వస్తుంది, హాంకాంగ్ వస్తుంది, తైవాన్ వస్తుంది, దక్షిణ కొరియా వస్తుంది, సింగపూర్ వస్తుంది. మనం అడుగు నుంచి 10లో ఉంటాం. అడుగు నుంచి 10 అంటే అవమానకరంగా ఉందని మన ప్రభుత్వాల పరీక్షకు హాజరు కావద్దని చెప్తున్నాయి. హాజరు కాకుండా పోతే ఎదుగుతామా? ఈ స్థితి ఎడ్యుకేషన్ పరిస్థితి, హైయర్ ఎడ్యుకేషన్ అట్లే ఉంది. దీంతో పిల్లలు ఫ్రస్ట్రేట్ అవుతారు. ఈ ఫ్రస్ట్రేషన్ని తొలగించడానికి నేనేమనుకుంటానంటే మన అప్రోచ్ కూడా మారాలి. మన ఊరికి తిట్టుకుంటూ కూర్చుంటే ఉపయోగం లేదు. బాగలేదు అందరికీ తెలిసిందేగా. పిల్లలకి తెలుసు, పెద్దలకి తెలుసు. మనం చదువుకున్నప్పుడు బాగుందని కాదు, అప్పుడు ఉన్నంతలో ఒక ఆదర్శం ఉండేది. నేను బాగుపడేతో పాటు నాతో పాటు అందరూ బాగుపడాలా, మొత్తం సుభిక్షంగా ఉండాలా, భారతదేశం వసుదైక కుటుంబంలో భావన కలిగిన దేశం, ఆ రీత్యా అందరూ బాగుండాలని కోరుకునే ఒక కోరిక బలంగా పనిచేసి ఉండేది మన తరంలో. ఇప్పుడు ఆ కోరిక సన్నగిల్లడానికి పరిస్థితులు, ఈ గ్లోబలైజేషన్ లాంటి పరిస్థితులు వచ్చినాయి. అవి వస్తాయి, వాటిని ఎవడు ఆపలేడు. వాటిని అనుకూలంగా మార్చుకుంది ఎలా అన్నప్పుడు ఈరోజు విద్యార్థులతో అప్రోచే మారిపోవాలి. హై స్కూల్ లెవెల్ విద్యార్థులు ఏం కోరుకుంటున్నారు? బాగా చదవాలా, మార్కులు, ర్యాంకులు అంటున్నారు. ఇదే కదా కార్పొరేట్ స్కూళ్ళు ఆ మంత్రమే కదా పాడినారు. కార్పొరేట్ స్కూల్కి ఉన్న వీక్నెస్ మన అందరికీ తెలుసు. లాభం వస్తేనే పెడతారు వాళ్ళు, లేకపోతే పెట్టడు. చిన్న స్కూల్స్ మొత్తాన్ని మింగేసినారు వాళ్ళు. ఇక మధ్య లెవెల్ స్కూల్స్ ఉన్నాయి, బడ్జెట్ స్కూల్స్ అని. వీళ్ళు కష్టపడి బతుకుతున్నారు. వీళ్ళందరికీ నా సూచన ఏంటంటే కార్పొరేట్ స్కూల్ లాగా మార్కులు, ర్యాంకుల కోసం మాత్రమే మీరు పోటీ పెడితే మీరు ఈ పోటీల్లో మిగలరు. దీంతో పాటు మీ పిల్లలకు అదనంగా ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి అంటే ఈ పిల్లలు స్కూల్లోంచి బయటకు వెళ్ళేటప్పటికి అద్భుతమైన ఉపన్యాసకులు కావాలా, అద్భుతమైన టీం బిల్డింగ్ ఉండాలా, అద్భుతమైన హెచ్ఆర్ స్కిల్స్ ఉండాలా,
అలాగే ట్రబుల్ షూటింగ్ కానీ, ఇతరులను ప్రేమించగలగడం కానీ, ఇలాంటి ఒక మానవ వనరులు, మానవ విలువల్ని మీరు స్కూల్లో పెంచగలిగారనుకో, మీరేం మార్కులకు వ్యతిరేకంగా, ర్యాంకులకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. మాట్లాడకుండానే మీరు ఈ అంశాలను కానీ కలపగలిగితే, కలపచ్చు, ఏం కష్టం కాదు. మీ ట్రైనింగ్, మీరు ఇచ్చే ట్రైనింగ్ కానీ, మేము ఇచ్చే ట్రైనింగ్ కానీ వీటి దృష్టితో ఇస్తున్నాం. అలా కలపగలిగితే ఈ పిల్లలు ఇళ్ళకెళ్ళి ఏం మాట్లాడతారంటే, మా స్కూల్లో మార్కులు రావడానికి వీలుగా పాఠాలు బాగా చెప్తున్నారు, కొత్త కొత్త విషయాలు మాకు చెప్తున్నారు. తల్లిదండ్రులకి బడ్జెట్ స్కూల్స్ మీద ప్రేమ కలగాల, బడ్జెట్ స్కూల్స్ని బతికించాలా. బతికిస్తే కార్పొరేట్ స్కూల్ చచ్చిపోతాయి. అవి చచ్చిపోవాలని నా కోరిక. అవి బతికుండాల్సిన అవసరం లేదు, వాటికి రిలవెన్స్ లేదు. 1,00,000 మందిని చేర్పించుకొని 1000 మందికి ర్యాంకులు ఇప్పించి 99,000 మంది దెబ్బలో పడేసే ఈ కార్పొరేట్ స్కూల్ నాకెందుకండి? ఆ దేశానికి అవసరం లేదు. బడ్జెట్ స్కూల్స్ అవసరం. వీళ్ళు నడపగలరు. ఆ సిచ్యువేషన్ కానీ వాళ్ళు వాడుకోగలిగితే, ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడాలి? ఇలాంటి సోషల్ స్కిల్స్ అందించే అంశాలని క్లాస్ రూమ్లో భాగం కింద చెప్పాలి. మరి మార్కులు ర్యాంకులు తగ్గుతాయి కదా ఏమి చెప్పుకుంటుంటే కరెక్ట్ కాదు. అది మార్కులు ర్యాంకులు పెరుగుతాయి. 40 నిమిషాలు చెప్పుకోండి పాఠాలు. ఒక 5 నిమిషాలు పాఠాలు చెప్పకండి, చెప్పండి, నష్టమేముంది? ఎవ్రీడే 2-3 పిల్లల్ని స్టేజ్ మీదకి పిలిచి మిగతా పిల్లలందరికీ ఎదురు నిలబడి ఉపన్యాసం ఇవ్వడం నేర్పండి. మొదట 1 or 2 minutes మాట్లాడతారు, తర్వాత వాళ్ళు ఎంపిక చేసుకున్న అంశం మాట్లాడతారు, తర్వాత నువ్వు ఎంపిక చేసిన విషయం మాట్లాడతారు అంశాన్ని. ఆ తర్వాత రేపు చెప్పబోయే పాఠాన్ని అనౌన్స్ చేయి, చదువుకొని వచ్చి మాట్లాడతారు. ఇవన్నీ కూడా మనం చేసాం, ఇవన్నీ చేయగలము. తల్లిదండ్రుల్ని కన్విన్స్ చేయడం బడ్జెట్ స్కూల్స్ చేయగలవు. ఎందుకంటే వాళ్ళు ప్రధానంగా కోరుకునేది మార్కులు ర్యాంకుల మీద నువ్వు కాంప్రమైజ్ కావడం లేదు కాబట్టి వాళ్ళు గొడవ లేదు. నువ్వేమన్నా నేర్పించుకో సార్, మా పిల్లలకి మార్కులు ఇస్తాడు చూడు, అది కాంప్రమైజ్ కాకుండా చేయగలిగితే పిల్లలు బయటకు వెళ్ళేటప్పటికి, స్కూల్లో బయటకు వెళ్ళేటప్పటికి అరేటప్స్గా మారాలి. మంచి హెచ్ఆర్ స్కిల్స్ రావాలి, మానవ సంబంధాల నైపుణ్యం రావాలి, ఎవరితో స్నేహం చేయగలగడం, ఎంపతి, ఇతరులతో కలిసి వాళ్ళ బాధలను పంచుకోగలగడం, అది కదా నడుపుతుంది సమాజాన్ని ఎప్పటికైనా సరే. వాటిని మనం స్కూల్ లెవెల్లో చేయొచ్చు. ఇక వాళ్ళకి డైరెక్ట్గా మా పరీక్షలు కూడా ఉపయోగపడడం చెప్పమంటే, జ్ఞాపక శక్తిని పెంచుకోవడం నేర్పగలం మనం, పరీక్షలకు ప్రిపేర్ అయ్యేది చెప్పగలం, పరీక్షలను ఫేస్ చేసి చెప్పగలం, భయం పోగొట్టుకొని చెప్పగలం, ఉన్నంతలో మంచి మార్కులు ఎంత స్కోర్ చేయాలో టెక్నిక్స్ చెప్పగలం. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. వాళ్ళని కనెక్ట్ కావాలంటే అది మెథడ్. ఇక అది అయిపోయింది. ఇంటర్కి వస్తారు, కెరీర్ నిర్మించుకోవాలి. ఎటుపక్క పోవాలి అర్థం కాదు, కెరీర్ కౌన్సిలింగ్ ఇవ్వగలం మనం. డిగ్రీ పూర్తి చేశారు లేదా ప్రొఫెషనల్ కాలేజీ పూర్తి చేశారు అంటే 24 ఏళ్ళు వయసు వచ్చిందనుకోండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలా, ఎట్లా బతకాలా? ఉపాధి, ఉద్యోగం గురించి నేను మాట్లాడాల. ఉద్యోగాలు అందరికీ రావు, ఇవ్వడం కూడా సాధ్యం కాదు గవర్నమెంట్స్ కూడా. ఉపాధి ఏమి సంపాదించుకోవచ్చు నీ దగ్గర ఉండే నైపుణ్యాల మీద ఆధారపడి అనే కౌన్సిలింగ్ మనం ఇవ్వగలం. అట్లా కనెక్ట్ కాగలం వాళ్ళతో. ఇక పీరియడ్ వచ్చిందిగా, ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే ఆకర్షణకి ప్రేమకి తేడా చెప్పాలి. ఆకర్షణ సహజమైన విషయం, బయోకెమికల్ థింగ్. ఇది శరీరంలో యుక్త వయసు వచ్చినాక శరీరంలో మార్పులు వస్తాయి, భావాల్లో మార్పులు వస్తాయి, ఎమోషన్లో మార్పులు వస్తాయి. వాటికి అర్థం తెలిసి సావదా పిల్లలకి. అర్థం తెలిసినటువంటి అమ్మ నాన్నలకి మాట్లాడడం చేత కాదు, అర్థం తెలిసిన టీచర్కి టైం లేదని మాట్లాడుతున్నారు. ముందు ఇక్కడి నుంచి బయటపడండి పెద్దోళ్ళు. ఆ పిల్లలకి అది అర్థమయ్యేటట్టు చెప్పే పని తల్లిదండ్రులది. తల్లిదండ్రులకి ఆ రకమైన నాలెడ్జ్ లేకపోతే డోంట్ వరీ, టీచర్ చేయాలి. అప్పటికి ఆడపిల్లలకి ఆడపిల్లలు, మగపిల్లలు కౌన్సిలింగ్ చేసి దగ్గరకు వచ్చి మాట్లాడడానికి అవకాశం ఇస్తూ వాళ్ళు మాట్లాడతారు. నేను ఇక్కడికి రాబోయే ముందు ఒక కేసు నాకు ఫోన్లో చెప్పారు. మా అబ్బాయి ఇప్పుడు 19 ఏళ్ళకి వచ్చాడండి, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. 10th క్లాస్ నుంచి ఒక అమ్మాయిని ప్రేమించినట్ట. ఆ అమ్మాయి ఎంబీబీఎస్లో చేరింది. ఈ మధ్య చిరాకు పడుతున్నాడు చెప్పాడు. వాడికి కొంత తెలుసు మన సబ్జెక్టు. చిరాకు పడుతుంటే తిట్టకుండా పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఎందుకు నన్ను చిరాకు పడుతున్నామని అడిగారు. ఆ అమ్మాయి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసిందంట. ఏం చేయాలో దాన్ని అర్థం కాలే వాడికి. ఐ లవ్ యూ అంటే ఏం చేయాలి? ఐ లవ్ యూ అనాలనా, పెళ్లి చేసుకుంటానన్నా, ఇద్దరిని పారిపోదామనాలనా, పెద్దలకి చెప్దామనాలనా తెలియదు వాడికి.
మరి ఏం చేసినావు రాను అన్న. నువ్వు సొంతంగా సంపాదించుకునే స్థాయికి రాకుండా, నీ కెరీర్ని నిర్మాణం నువ్వు చేసుకోకుండా, నువ్వు ఇంకో మనిషిని నీ జీవితంలోకి ఆహ్వానించడం అనేది కరెక్ట్ కాదేమో ఆలోచించుకో అన్నాడు. 100% కరెక్ట్. అవును. 19 ఏళ్ళకి సొంత సంపాదన ఏమొస్తుంది? 24 ఏళ్ళకి కానీ ఆ ఇంజనీరింగో లేకపోతే ఎంబీబీఎస్ పూర్తి కాదు. ఈరోజు ఎంబీబీఎస్ పూర్తి చేస్తే సొంతంగా బతకగలిగే పరిస్థితి ఉందా? పీజీ చేయాలి 3 ఏళ్ళు. అప్పుడైనా సొంతంగా బతకగలరా? ఇంకా 3 ఏళ్ళు సూపర్ పీజీ చేయాలి. 32 ఏళ్ళు 33 ఏళ్ళు అవుతుంది వాడు సెటిల్ కావాలంటే. మెడిసిన్ వైపు వెళ్ళిన ఇంజనీరింగ్ వైపు వెళ్ళినట్టు 24 ఏళ్ళకి సెటిల్ కాగలడు. ఇక్కడ ఈ సెటిల్మెంట్కి ఎంత టైం పడుతున్నప్పుడు ఇన్నాళ్ళు పెళ్ళిని వాయిదేయాలని క్వశ్చన్ ఉంది. నేను వాయిదేయమని నేనేం చెప్పను, కానీ అంత పీరియడ్ వాయిదేస్తే తర్వాత అమ్మాయిల పనులు దొరకరు కూడా, మళ్ళీ ఆ సమస్య కూడా ఉంది. కాబట్టి 24 ఏళ్ళు నువ్వు ఆప్టిమల్ ఏజ్, 24-30 లోపల నువ్వు పెళ్ళికి సిద్ధంగా, సాహచర్యానికి సిద్ధంగా ఇంకో మనిషితో బతకడానికి. కానీ నీకు ఒక ప్లాన్ ఉండాలి, తర్వాత మేము ఎట్లా బతకాలని. ప్లాన్ లేకుండా తల్లిదండ్రుల మీద పడి బతకాలంటే కరెక్ట్ కాదు కదా. కాబట్టి మీ ప్రేమ నిజంగా అంత బలమైనదైతే మీలో ఎవరో ఒకరికన్నా కెరీర్ నిర్మాణం జరిగేదాకా మీరు ఆగగలగాలి. ఇంజనీర్ తొందరగా కెరీర్ నిర్మాణం అవుతుంది కదా. మరి ఈ అబ్బాయి ఇంజనీర్ అంటున్నావు కదా, ఆ అమ్మాయికి పడుతుంది 30 ఏళ్ళ దాకా. వీడు నిర్మాణం కెరీర్ పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకోండి. ఆ అమ్మాయికి ఇటు సాయపడాలా? పేట్రియార్కీగా ఆలోచించి నా పిల్లలు నా ఇష్టం, పని చేయకూడదు, ఇంట్లో పడి ఉండాలా? ఇవన్నీ పాతకాలం అండి. ఈ కాల పిల్లలకి లేవు ఈ ఆలోచనలు. ఈ కాల పిల్లలకి, యావరేజ్ పిల్లలకి కులము మతం అన్నీ మానేస్తున్నారు, వదిలేసినారు. ఇంకా బలంతాన కులాన్ని బతికిస్తున్నారు, మతాన్ని బతికిస్తున్నారు, కానీ వాళ్ళ మనసుల్లో లేవై. ప్రేమకు అసలు ఉండవి. ప్రేమ గుడ్డిదంటే ఇదే. ఇవన్నిటికీ గుడ్డిగా ఉండాల్సిందే. నీకో మనిషి నచ్చడానికి కారణాలు నీ కారణాలు నీవి, ఎవరి కారణాలు వాళ్ళవి. బయటోడు తెచ్చి ఈ పిల్లనట్టు ప్రేమించండి అంటాం మనం. వాడికి దేవకనలా కనపడాలి. వాడికి మధ్య నీకేంది బాధ? వాడి ఇష్టం వాడిది. అట్లా ఉంటుంది ప్రేమ అనేది. ఆ ప్రేమ అనేది ఇన్ఫాచ్యుయేషన్ అంటే ఆకర్షణ దిశ నుంచి ప్రేమ దిశగా పరిణమించాలంటే మనం క్లాసులో చెప్పాలి పిల్లలకి. ఎటువంటి వ్యక్తిని జీవితంలో సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా మనం చెప్పగలం మనకున్న అనుభవంలో వచ్చి. మరి పెళ్ళి అయింది, ఇప్పుడు విడిపోవడాలు ఎక్కువైనాయి. గతంలో అంత విడిపోవడాలు ఎందుకు లేవంటే అమ్మాయిలకి సొంత సంపాదన లేదు. గతంలో భర్తల మీద ఆధారపడి బతకడం. ఇక ఎన్ని అసంతృప్తులు ఇచ్చినా ఇంకా భరించకుండా భరిస్తూ అట్టే ఉండేవాళ్ళు, అడ్జస్ట్ అవడం. ఇప్పుడు అట్లా లేదు. ఆడపిల్లలు చదువుతూ ఉన్నారు, సొంత కెరీర్ నిర్మాణం జరుగుతుంది, చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేకుండా ఉన్నారు. ఇది ఒక రకంగా పాజిటివ్, స్వతంత్రతను ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. నెగిటివ్ ఏంటంటే అడ్జస్ట్మెంట్సే జీవితం అంటే. రాజీలు కాదు. రాజీ అంటే లొంగుబాటు. నేను లొంగుబాటును సలహా ఇవ్వను. నీ జీవితంలో నీకు అత్యంత ముఖ్యమైనది అంటే ఇక్కడ నువ్వు రాజీ పడక్కర్లా. మిగతా అన్ని చిన్న విషయాల్లో మీరు అడ్జస్ట్ కాండి. అలాంటి అడ్జస్ట్మెంట్ అవ్వడమే జీవితం అంటే. అది నేర్పాలి మనం ముందే, పెళ్ళిగాక ముందే నేర్పాలి. అలా నేర్పగలిగినప్పుడు సఖ్యతతో కూడిన రిలేషన్లోకి పిల్లలు వెళ్ళగలరు. ఒకవేళ అప్పటికి చేతకాకుండా ఉంటే పెళ్ళైన తర్వాత సఖ్యంగా జీవించడం అట్టు కూడా మనం నేర్పగలం. ఎంత దూరం మనం నేర్పగలమంటే ఇంకా విడిపోక తప్పదనుకున్నప్పుడు స్మూత్గా విడిపోవడం ఎట్లా కూడా నేర్పాలి. ఇవి రకరకాల పద్ధతుల్లో మనం యూత్తో కనెక్ట్ కాగలం. అలా కనెక్ట్ అయ్యి ఇప్పుడు జనరేషన్ పిల్లల్ని ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణ్యంగా మనం ట్యూన్ చేస్తే అద్భుతమైన పిల్లలు. మా తరం కంటే తెలివిగల పిల్లలు, ఎక్స్పోజర్ ఉన్న పిల్లలు. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎక్స్పోజర్ ఎక్కువైంది. దాన్ని జ్యుడిషియస్గా ప్రాపర్గా సైన్స్ అండ్ టెక్నాలజీని జీవితానికి సమాజానికి ఎట్లా ఉపయోగపడాలో మనం నేర్పిస్తే ఇంతకంటే మంచి జనరేషన్ ఏముండలేదు. తర్వాత వచ్చే జనరేషన్స్ మీద కంప్లైంట్స్ చేయొద్దండి. ఎప్పటికప్పుడే జనరేషన్ నిత్యనూతనంగా మారుతుంటుంది. పాత జనరేషన్ వాళ్ళు మా కాలం గొప్ప అని ఈ డైలాగులు అంతా మానేయండి. ప్రతి జనరేషన్ని గొప్ప జనరేషన్ మార్చవచ్చు. ఈరోజు జనరేషనే కదా పర్యావరణ స్పృహల జనరేషను. అవును, మన జనరేషన్ అంత పట్టించుకోలేదు కదా. మరి పర్యావరణ స్పృహ ఎందుకు? నదులను నాశనం చేస్తూ ఉన్నారు కార్పొరేట్లు, సముద్రాలను నాశనం చేస్తున్నారు, భూమిని నాశనం చేస్తున్నారు, భూమి లోపల ఖనిజాలను మింగేస్తున్నారు.
అంటే కొద్దిపాటి జనము కార్పొరేట్లుగా మారి అపారమైన ధనరాశుల్ని పోగేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మిగతా జనం అంతా భరించాలనా? అవును. భరించమేమంటున్నారు వీళ్ళు. ఎస్. ఇది హైలీ పాజిటివ్ థింగ్ నన్ను అడిగితే. అవును. అది వాడికి నేరుగా ఉపయోగపడేది కాదు అది. కానీ మా జనరేషన్స్కి అందవలసిన ప్రకృతి వనరుల్ని మీ జనరేషన్ మొత్తం తుడిచిపారే హక్కు మీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నారు వాళ్ళు. అవును. ఎస్, ఈ జనరేషన్ నేను Yes. నమ్ముతున్నా. అవును. ఈ జనరేషన్ చేయగలదు. మనం ఆ పాజిటివ్ ధోరణిలో చూస్తే డెఫినెట్గా ఇప్పుడు జనంతో మనం కనెక్ట్ కాగలం. మార్పులు వచ్చినాయి అనండి తప్ప చెడిపోయినారు అనంత పిల్లల్ని. ఓకే. అప్పటికిప్పటికీ మార్పులు వచ్చినాయి. మార్పులన్నీ రాక తప్పదు. వాటిని రిసీవ్ చేసుకోవాల్సిందే. వాటిని పాజిటివ్గా ఎట్టోడుకోవాలో నేర్పాల్సిందే తప్ప మనకి వాటిని ఉపయోగించుకోవడం చేతగానందువలన, ఈ మార్పులను అర్థం చేసుకోవడం మనకి చేతగానందువలన, ఈ మార్పుల్ని డైజెస్ట్ చేసుకునే తరాన్ని తిరుగుతూ కూర్చోవటం దెర్ ఇస్ నో మీనింగ్. అవును. ఇప్పుడు మీరు చెప్పిన వాటిల్లో మధ్యతరగతి వర్గం బాగా పెరిగింది ఈ సమాజంలో. ఈ మధ్యతరగతిలో ఉన్నటువంటి మేధావులు, మధ్యతరగతిలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు నిర్వహించాల్సిన పాత్ర సక్రమంగా నిర్వహిస్తున్నారా? ఎట్లా నిర్వహిస్తే బాగుంటుంది? మధ్యతరగతి సక్రమంగా నిర్వర్తిస్తుంది రెండు ఆన్సర్లు చెప్పచ్చు. దానికి ఏం కష్టమైనది. ఎందుకంటే మధ్యతరగతి పెరగడం అనివార్యం. గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ వచ్చినాక మధ్యతరగతిని పెంచడమే వాళ్ళ ఉద్దేశం. అంటే కింద తరగతిని వదిలేసినారు. కానీ ప్రపంచాన్ని బతికిచ్చేది కింద తరగతే. మీరు గమనించండి, కార్పొరేట్లు ఎన్ని ఉద్యోగాలు ఇస్తాయి మన దేశంలో, మధ్య లెవెల్, చిన్న లెవెల్ పరిశ్రమలు ఎన్ని ఉద్యోగాలు ఇస్తాయి. టోటల్ ప్రొడక్షన్ 80% మధ్య లెవెల్, కింద లెవెల్ యూనిట్సే. ఓకే. టాప్లో కార్పొరేట్లు ఇచ్చే 20%. ఏది ఎకానమీని బూస్ట్ చేసేది వీళ్ళే, ఉద్యోగాలను ఇచ్చేది వీళ్ళే. కానీ కార్పొరేట్ల ఆలోచన ఈరోజు ఎలా ఉందంటే, తాము బాగుపడితే చాలు, మిగతా వాళ్ళు అందరూ పోయినా పర్వాలేదు అంటున్నారు. అవును. దిస్ ఇస్ మోస్ట్ డేంజరస్ థింకింగ్. ఆ థింకింగ్లోకి ఈరోజు కార్పొరేట్లు వెళ్ళిన కారణంగానే ఏ అంతర్జాతీయ లెక్కల మీద తీసినా మన దేశంలో టాప్ 1% దగ్గర దాదాపు 40% ఆస్తులు పోగై ఉన్నాయి. అవును. టాప్ 10 దగ్గర 60-65 దాకా పోగై ఉన్నాయి. కింద ఉండే 50 మంది దగ్గర అంతా కలిపితే 10-12 కూడా లేదు. అవును. మధ్యతరగతి కొంచెం కంఫర్టబుల్గా ఉంది. కంఫర్టబుల్గా ఉన్న ఈ మధ్యతరగతి తమ కంఫర్ట్ను ఆడుకుని మిగతా చోట్ల జరుగుతున్న అరాచకం, కింద తరగతికి ఏమి అందకుండా చేస్తున్నాము, పై తరగతి అపారంగా పోగేసుకుంటుంది. ఈ రెండు మెలడీస్ని, ఈ రెండు అబరేషన్స్ని కరెక్ట్ చేయడానికి మధ్యతరగతి పూనుకోకపోతే వీళ్ళ ఉనికి కూడా పోతుంది. అవును. తమ ఉనికి కోసమే కింద తరగతిని పట్టించుకోవాలా, పై తరగతిని అదుపు చేయాలా. వీళ్ళే చేయగలరు. ఎందుకంటున్నానంటే, ఒకప్పుడు కార్మికులు, నల్ల చొక్కా కార్మికులు అనేది లేదు, ఇప్పుడు తగ్గిపోయింది. అది అనార్గనైజ్డ్ సెక్టర్లో ఇంకా కార్మికులు ఉన్నప్పటికీ కూడా వెనుకబడ్డ దేశాలు ఎక్కువ మంది ఉంటారు. అభివృద్ధి అయిన అన్ని దేశాల్లో కూడా మొత్తం కార్మికులు అనేటోళ్ళు మధ్యతరగతిగా మారిపోయారు. ఎక్కడ ఉద్యమాలు జరిగినా, ఎక్కడ తిరుగుబాట్లు జరిగినా మధ్యతరగతి నాయకత్వం ఇస్తుంది. ట్రెడిషనల్ థింకింగ్, మార్క్స్ కాలంలోంచి వచ్చిన థింకింగ్, పెట్టి బూర్జువాలీలు నమ్మలేమేళ్ళని అనే ఒక నానుడు ఉంది. అవును. అత్యంత కింద ఉండేటోళ్ళు లంపన్ ప్రాలిటేరియట్ అంటే అరాచకపు కార్మికులు అని ఇంకో పేరు ఉంది. ఈ రెండు కాసేపు మర్చిపోండి. మర్చిపోవడం ఎందుకు అవసరం అంటే, మీరు ఏ కార్మికులైతే పోగొట్టుకోవటానికి ఏమి లేదు సంఖ్యలో తప్పని మీరు అన్నారో, ఆ కార్మికులు ఇప్పుడు మధ్యతరగతిగా మారినారు. వాళ్ళు పోగొట్టుకోవటానికి ఇల్లు ఉంది, ఒక డబుల్ కార్డు మంచం ఉంది, ఒక టీవీ ఉంది, ఒక డైనింగ్ సెట్ ఉంది, ఒక స్కూటర్ కారు ఉంది. ఈ పోగొట్టుకోమని చెప్పటమా సమానత్వం అంటే? అందరికీ రావాలని చెప్పటమా? సమానత్వం అంటే నా దృష్టిలో పేదరికాన్ని పంచడం కాదు, అఫ్లుయెన్స్నే పంచాలా. వాడు అపారంగా అంతెందుకు పోగేసుకోవాలా, వీడికి అసలు లాగా ఎందుకు ఉండాలా అని క్వశ్చన్ చేయటమే సమానత్వానికి పునాది. మధ్యతరగతి ఈ సైకాలజీ సంపాదించుకుంటే తమ ఉనికిని కూడా నిలబెట్టుకోగలుగుతారు. మధ్యతరగతి పోరాడుతున్న దానికి ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు. వియత్నాం చాలా చిన్న దేశం, అమెరికా చాలా బలమైంది. దాదాపు 10-20 ఏళ్ళు అంత కొట్లాడినారు వీళ్ళు. చివరికి చెవులు ఊలాడించుకుంటూ వెళ్ళిపోయింది అమెరికా నిక్సన్ కాలంలో. కేవలం వియత్నాం జనము
వ్యాలియంట్గా పోరాడినంత మాత్రాన్ని పోయింది. అదొక కారణమేనే కాదన్ను. ఎందుకంటే అలా పోరాడిన కారణంగా అమెరికా సైనికులకి ఆయుధాలు అమెరికాను సప్లై చేస్తుంది. వాళ్ళ తన్ని వియత్నాంలో ఊడబెరుక్కుంటే వీళ్ళకి కూడా వాళ్ళే సప్లై చేశారు. వాటన్నిటికంటే మించిన కారణం ఏంటంటే అమెరికాలో ఉన్న మధ్యతరగతి, చైతన్యవంతమైన మధ్యతరగతి అనేక పట్టణాల్లో ఊరేగింపులు తీసి మా పిల్లలు అన్ని వేల కిలోమీటర్లు వెళ్ళి వాళ్ళెవరితోనూ పోరాడి చచ్చిపోవాల్సిన అవసరం ఏంటి, అవును యుద్ధం ఆపేయండి అని అనేక నగరాలకు తిరగబడ్డ కారణంగా గత్యంతరం లేక నిక్సన్ ఆపినాడు. అవును అవును మరి అఫ్ఘాన్ ఇంతకంటే చిన్నదే కదా, వెనకబడ్డ దేశం కదా, ఇక్కడ ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఇదే కారణం. అంతే. మన పిల్లలపై ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు చావాలండి? ఏం పని? ఊడబెరుక్కొని వెళ్ళిపోయినారు. ఫిజికల్గా నేల మీదకి వెళ్ళి యుద్ధం చేస్తే అమెరికా ఓడిపోద్ది అంతే. ఇంకా ఆకాశం నుండి బాంబులు వేసుకొని బతకాల్సింది వాళ్ళు. ఎంతకాలం ఆకాశం నుంచి ద్రోణుల ద్వారా బాంబులు వేసినా ఒక దేశం స్వాధీనం కాదు. దేశం స్వాధీనం కావటం అంటే నేల స్వాధీనం కావటం కాదు, ప్రజలు స్వాధీనం కావటం. ప్రజల్ని ఫిజికల్గా స్వాధీనం చేసుకోవడం ఎవడికి చేత కాదు. అవును నువ్వు ఎంత చేసినా ప్రజలు తిరుగుబాటు చేస్తూనే ఉంటారు. ఈరోజు పాలస్తీన్ మీద ఇజ్రాయెల్ దాడి చేస్తుంది, మొత్తాన్ని వెకేట్ చేస్తే ఒక్కడిని మిగిలినేమంటున్నారు. ఒక్కడి మిగిలిన ప్రశాంతంగా బతకలేడు. ఏం చేస్తారు ఇజ్రాయెల్ తినడానికి? నెతన్యాహు భద్రత లేకుండా బతుకుతారు వీళ్ళు. అవును మానవ బాంబులు తయారైనవి అనుకో, ఇజ్రాయెల్ పౌరులకు ఏం భద్రత ఉంటుంది? ఎందుకు తెచ్చిపెట్టుకోరా శనేశ్వరుడు అనుకుంటున్నారు. అవును మొత్తాన్ని నాశనం చేయడం కుదరదలకి ఆ కాలం కాదు ఇది. ఒకానొకప్పుడు జాతి రాజ్యాలు ఉన్నప్పుడు మన జాతి మిగిలాల, మిగతా వాళ్ళందరూ సంపాలనే చెల్లినే, కానీ ఈరోజు కుదరదు. అవును హిట్లర్ కాలంలో ఒక జాతిని నిర్మూలించడానికి యూదులందరూ చంపడానికి పూనుకున్నాడు. మరి ఆ చంపబడ్డటువంటి యూదులు ఈరోజు ఇజ్రాయెల్ నాయకత్వం జిల్లు చంపడం మొదలు పెట్టినారు. మరి మన దేశంలో కూడా మైనారిటీలు ఇక్కడ ఉండకూడదు, క్రిస్టియన్లు ఉండకూడదు, ముస్లింలు ఉండకూడదు, తరిపారేయాలి అంటున్నారు. చంపగలరు అందరినీ, కోట్ల మంది ఉన్నారు వీళ్ళు. వీళ్ళందరికీ దేశంలో పాత్ర లేదని ప్రభుత్వాలు చేయగలవా? సెకండ్ రేట్ సిటిజన్స్ ఉండమని అంటున్నారు. అది కూడా సాధ్యం కాదు. వీళ్ళకి చేత కాదు ఆ పని. కాలం మారిపోయింది. ఒక్కడిద్దరు మారినా ప్రాబ్లం క్రియేట్ చేసేటోళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. ఓ గుంటూరు సిటీలో 10 లక్షల మంది ఉన్నారనుకుంటే ఒక్కడు తయారై ఓ పిచ్చోడు రాత్రిపూట 10 గంటలు దాటినాక ఎవరన్నా జనం బయట తిరుగుతాడని పట్టుకొని తలకాయ మీద ఇంతలావు రాయి చంపుతున్నాడని పుకారు పుట్టనివ్వండి, మీ 10 లక్షల మంది ఇళ్లలో కూర్చోవాల్సింది. అవును డిస్టర్బెన్స్ చేసేటోళ్ళ సంఖ్య ఎక్కువ అక్కర్లా. అవును అందుకని సమాజం నడిపేటటువంటి వాళ్ళు కొంచెం బుద్ధిగా ఉండాలా. ఇట్లా ఒకరి మీద ఒకరిని ద్వేషాలు రెచ్చగొడితే చివరికి వాళ్ళ కింద కూడా నీళ్ళు వస్తాయి, అవును వాళ్ళు కూడా ప్రశాంతంగా బతకలేరు. ఇప్పుడు ఏదో బాగున్నాం అనుకుంటున్నారు, దిక్కులేని సాగు వస్తారు ఈ పరిపాలించేటోళ్ళు దేశాలను రెచ్చగొడితే. కాస్త ఇంటెలిజెన్స్ ప్రివేల్ కావాలా, తెలివి ప్రివేల్ కావాలి వీళ్ళకి. మనం ఈ ప్రపంచంలో కలిసి బతకాల్సిందే, అందరితో కలిసి బతకాల్సిందే, ప్రకృతితో కలిసి బతకాల్సిందే, జంతువులతో కలిసి బతకాల్సిందే. మనం ఈ ప్రపంచానికి ఓనర్లం కాదు, మనం కూడా గెస్టులమే, కొన్నాళ్ళ నుండి పోయేటోళ్ళమే. ఈ స్పృహ పెంచుకోవాలి పరిపాలించేటోళ్ళు. అవును వాళ్ళకి బుద్ధి లేకపోతే ఆ బుద్ధిని మధ్యతరగతి తెచ్చేవాళ్ళు. కాబట్టి మధ్యతరగతి రోల్ చాలా పెద్దది. ఈ రోజున తమ పిల్లల్ని ప్రయోజకులుగా మార్చడానికి కూడా ఆ రోల్ ప్లే చేయాల్సిందే. తమ జీవితాలు మంచిగా మారాలన్నా కూడా రోల్ ప్లే చేయాలి. కింద పైన ఉన్న వాళ్ళు వీళ్ళు అసలు ఇంపావరిస్ట్, ఏం అందుబాటులో లేవు అవకాశాలకి. వాళ్ళు అపారంగా అవకాశాలు పోగేసుకుంటున్నారు. వాళ్ళని సరి చేయాలన్నా వీళ్ళు ఇంప్రూవ్ చేయాలన్నా వీళ్ళు కొనుక్కోవాల్సిందే. అటువంటి ఒక కీలకమైన పాత్ర ప్లే చేయాల్సిన స్థితికి ఈరోజు మధ్యతరగతి ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. అవును ఓకే. అట్లాగే ఈ విద్యారంగంలో టీచర్లు ప్రధానమైనటువంటి మధ్యతరగతి వర్గం ఎట్లా ఇన్ఫ్లుయెన్స్డ్, విద్యారంగంలో ప్రధానమైన పాత్ర ఉపాధ్యాయులు. మీరు కూడా ఈ మధ్య ఉపాధ్యాయుల మీద చాలా రీసెర్చ్ చేసి ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని రిలీజ్ చేసినారు. ఇవాళ ఉపాధ్యాయులు వాళ్ళ పాత్రని ఎట్లా ఎట్లా చేస్తే ఇప్పుడున్నటువంటి సమాజంలో పిల్లలు శక్తివంతంగా మారడానికి అవకాశం ఉంటుంది, దాని మీద కొంచెం వివరణ. టీచర్ చాలా కీలకమైన పాత్ర అండి. యాక్చువల్గా ఎడ్యుకేషన్లో చాలా రీసెర్చ్ మార్పులు కూడా వచ్చినాయి. ఒకప్పుడు స్కూల్ సెంటర్డ్ అని, టీచర్ సెంటర్డ్ అని, విద్య అట్లా ఉండాలని అనేవాళ్ళు.
ఇప్పుడు చైల్డ్ సెంటర్డ్ అండ్ సొసైటీ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అనే కన్సెప్ట్స్ వచ్చినాయి. దీనైనా తీసుకురావాల్సింది టీచర్ పూనుకొని చేయాల్సింది. టీచర్ సెంటర్డ్ అన్నప్పుడు ఏమవుతుందంటే టీచర్ డైడాటిక్ లెక్చర్ ఇస్తాడు, పిల్లలు వినేవాళ్ళు, టీచర్ చెప్పేటోళ్ళు. అసలు ఇది మారిపోయింది. ఇట్ షాల్ బి ఇంటరాక్టివ్. పిల్లవాళ్ళు టీచర్లు నిరంతరం ఇంటరాక్ట్ కావాలి. ఇంటరాక్ట్ కావాలంటే ఫ్రీగా టీచర్ స్నేహితుడిగా మారాలి, టీచర్గా ఉండకూడదు. ఇది టీచర్లకు అర్థమయ్యేటట్టు చేయటం లేదు, మన వ్యవస్థ చేయటం లేదు. ఇప్పటికీ కూడా పిల్లలంటే ప్రేమ ఉన్న టీచర్లు, ఒక తండ్రి పాత్ర పోషించి దానికి న్యాయం చేసే టీచర్లు 120-130 మంది ఉన్నారు, లేరని కాదు. ఒక 10-20 మంది ఆ ఎక్స్ట్రీమ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. మాకు అసలు అనవసరమై చదువు, మా యూనియన్ ఏంది, మా గొడవ ఏంది, మా సమస్య లేదు, అంతే. వాళ్ళని ఎవరు మారుతలేరండి. ఇంక వాళ్ళ రోజులు పోవద్దని నా అభిప్రాయం. మధ్యలో పెద్ద చంక్ ఉంది. వీళ్ళు ఎక్కువ మంది బిల్లు బ్యాచ్ కావచ్చు, కానీ మాకు అసహ్యం చేసిన పని క్లాస్ రూమ్లో పాఠం చెప్పటం. పిల్లలు వస్తే చెప్తా, లేకపోతే లేదు. ఇక్కడ ఉంటారు వాళ్ళు. ఈ ఈ ఈ సెక్టర్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే పిల్లలంటే ప్రేమ ఉన్నటువంటి సెక్టర్ దగ్గర మనం స్టార్ట్ కావాలి. వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఈ మధ్యలో ఉన్న వాళ్ళ మీద పడాలి. ఆ పైన ఉండేటోళ్ళ మీద అంత సులభంగా పడదు. అది సొసైటీ మొత్తం తిరగబడాల్సింది. ఇక్కడ కానీ ట్యూన్ అయితే వాళ్ళు తిరగబడతాం. ఇక్కడ ట్యూన్ చేయాలంటే పిల్లల మీద ప్రేమ ఉన్న టీచర్లతో స్టార్ట్ అయ్యి వాళ్ళకి మొదట నేర్పాల్సింది ఏంటంటే, అయ్యా మీరు ఈ డైడాటిక్ లెక్చరు, నేను టీచర్ని, నేను బోధించేటోడిని, వాళ్ళు వినేవాళ్ళు, పాతకాలం నుంచి కూడా గురువు శిష్యుడు ఇట్టే ఉంది కదా అనే దాన్ని కాసేపు పక్కన పెట్టండి. వేగంగా పిల్లలు అభివృద్ధి కావాలంటే ఇంటరాక్టివ్ మెథడ్లు అవుతారు, పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తే అవుతారు అనేది మొదట ఫిలసాఫికల్ కన్సెప్ట్ మనం వాళ్ళకి చెప్పుకోవాలి. మనకు అందుబాటులో ఉన్నారో చెప్పుకోవచ్చు. మేము నేరుగా పిల్లలతో మొదట్లో మాట్లాడినా, మీరు కూడా మాట్లాడినారు అట్లా, ఇప్పటికి మాట్లాడుతున్నాం. అదేమి నెగెట్ చేసేది కాదు. మనం నేరుగా మాట్లాడటం అనేది ఎంత చేసినా నా అనుభవం ఏంటంటే వెళ్ళిన గ్రూప్ దగ్గరికి మళ్ళీ వెళ్ళడానికి సంవత్సరాలు పడుతుంది. అవును. దీన్ని సర్కమ్వెంట్ చేసే మార్గం ఒక్కటే ఉంది, ఏంటంటే టీచర్లు కానీ మనం ట్యూన్ అయినట్టు ట్యూన్ అయితే ప్రతి టీచర్ వారానికి 20 నుంచి 25 పీరియడ్లు పిల్లలతో ఇంటరాక్ట్ అవుతాడు. అంత ఇంటరాక్షన్ ఉంటేనే పిల్లల్లో మార్పు వస్తుంది. ఇక్కడ మార్పు రావాలన్నా రిపీటెడ్ ఇంటరాక్షన్ అవసరం, ఫ్రీక్వెన్సీ అవసరం, లార్జ్ స్కేల్లో జరగాల. తప్పుడు విషయాలు ప్రచారం చేసినా, మంచి విషయాలు ప్రచారం చేసినా ఫ్రీక్వెన్సీ ఉండాలి, లార్జ్ స్కేల్ ఉండాలి. అది టీచర్ చేయగలరు. అందుకని ఈరోజు టీచర్ పైవోట్ కీలకం అని అనడానికి కారణం అది. ఏం చేయొచ్చు? ఈయన ఫిలసాఫికల్ స్టాండ్ చెప్పా, పిల్లలతో ఈక్వేషన్ పెట్టుకోవాలి. వీళ్ళు నా స్నేహితులు అంతే, వీళ్ళు వయసు తేడా అవతల పెట్టు, స్నేహితులు అని అనుకుంటే వీళ్ళు మార్పు వస్తుంది. క్లాస్ రూమ్నే యాక్టివిటీగా పెట్టుకోవచ్చు. 5 నిమిషాలు పాఠం చెప్పడం ఆపేసి రకరకాల కథలు, ఎనిక్డోట్స్, ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ ఇలాంటి వాటితో క్లాస్ రూమ్ నడపచ్చు. ఆయన క్లాస్ రూమే ఉపన్యాసకులుగా పిల్లల్ని మార్చవచ్చు, క్లాస్ రూమే సోషలైజేషన్ వాడుకోవచ్చు. బాగా అభివృద్ధి అయిన పిల్లల్ని, బాగా వెనకబడ్డ పిల్లలకి మ్యాచింగ్ చేసి కులము, మతము, ప్రాంతము, భాష, ఆడపిల్లలు మగపిల్లలు లెక్క చేయకుండా నువ్వు మ్యాచింగ్ చేస్తే హై స్కూల్ లెవెల్ కంటే కింద వీళ్ళ మధ్య స్నేహం పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అభివృద్ధి అయిన పిల్లలు వెనకబడ్డ పిల్లలు చదువు చెప్పడం ద్వారా వీళ్ళకి బాగా గుర్తుంటుంది. వాళ్ళు కొంత ఇంప్రూవ్ అవుతారు. ది బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ఈజ్ బై టీచింగ్. ఇట్ ఇస్ ప్రూవ్డ్ థింగ్. పిల్లలకి అటువంటి ఒక అవకాశం మనం ఇచ్చామనుకో, అలా మొదట్లో ఇష్టం వచ్చి నేను మాట్లాడి చివరి రేపు చెప్పబోయే పాఠం ప్రిపేర్ అయ్యే వచ్చి మాట్లాడాలంటే పిల్లలు లెక్చరర్స్ కంటే బాగా చెప్పిన పిల్లల్ని నేను చూశాను. అట్లా తయారవుతారు పిల్లలు, అంత అద్భుతమైన కమ్యూనికేటర్స్ అవుతారు. ఇప్పుడు ఏముందండి, సమాజంలో బతకాలంటే కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. నువ్వు ఎంత చదువు ఉందనేది కాదుగా. 170 మంది బ్రహ్మాండంగా ర్యాంకులు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మామూలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. బాగా అభివృద్ధి అయ్యి సమాజంలో మంచి స్థాయికి వచ్చిన వాళ్ళు 170 మంది అత్యవసర మార్కులలో. మార్కులకి గొప్పగా జీవించడానికి సంబంధం 30% మాత్రమే. ఈరోజు రాజకీయాల్లో బ్రహ్మాండంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అనేక వనరులు కంట్రోల్ చేస్తున్నారు, ఆస్తులు పోగేసుకుంటున్నారు. కమ్యూనికేషన్ వచ్చు వాళ్ళకి, అదే వాళ్ళకున్న పెద్ద విద్య.
ఒక డాక్టర్ అయినా కమ్యూనికేషన్ చేత వాళ్ళ, ఇంజనీర్ అయినా కమ్యూనికేషన్ చేత వాళ్ళ, లాయర్ అయినా కావాలా. అసలు కమ్యూనికేషన్ దాని యొక్క సూపర్లేటివ్ పొజిషనే కదా ఆరేషన్ అనేది. అవును. అది అవసరం లేని వృత్తి నాకు చెప్పండి. ప్రతి ఒక్కడికి అవసరం. అది నువ్వు క్లాస్ రూమ్లో నేర్పచ్చు. కాబట్టి క్లాస్ రూమ్ కెన్ బి ద బెస్ట్ ప్లేస్ టు క్రియేట్ అ న్యూ జనరేషన్. కొతారి చెప్పినాడు కాబట్టి కాదు, ఇప్పుడు మన అనుభవం కూడా అదే. అందుకని టీచర్ కెన్ డూ మిరకల్స్. ఓకే, థ్యాంక్ యూ బ్రహ్మారెడ్డి గారు. అట్లాగే తల్లిదండ్రులు, ప్రధానమైనటువంటి పాత్ర తల్లిదండ్రులది. ఈ తల్లిదండ్రులు ఇప్పుడున్నటువంటి వాళ్ళ ఆలోచనలు, ఇప్పుడున్నటువంటి సమాజంలో వాళ్ళకున్నటువంటి గందరగోళాలు, పిల్లల్ని రాబోయేటువంటి జనరేషన్ని ఈ తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏదన్నా 2-3 జాగ్రత్తలు చెప్తే బాగుంటుందేమో. తల్లిదండ్రులతో ఒక ప్రాబ్లం ఉందండి. ఏమంటే టీచర్లు ఒక చోట దొరుకుతారు, తల్లిదండ్రులు ఒక చోట దొరకరు. వేరకొచ్చుకొని కూర్చోబెట్టుకోవాలి. టీచర్ అన్న తర్వాత ఒక పాత్రలో ఉన్నాడు అతను. ఈ పాత్రలో నువ్వు ఉన్నామని కన్విన్స్ చేయటం, ఈ పాత్రకి న్యాయం చేయని కొంత మోటివేట్ చేయడం తల్లిదండ్రుల కంటే ఈజీ మనకి. ఈ తేడా ఉంది. న్యాయంగా అయితే పిల్లల భవిష్యత్తు ట్యూన్ కావాల్సింది ఇల్లే మొదటిది. అవును. ఫస్ట్ టీచర్ అమ్మే, రెండో టీచర్ అయ్యా. అంతే. వీళ్ళిద్దరూ ఈ పాత్రను ప్రాపర్గా వేయలేని పరిస్థితులు ఈరోజు రావడానికి కారణం ఈ గ్లోబలైజేషన్ వ్యవహారం. సంపాదించాల డబ్బు 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 అనేది రావడమే. డబ్బు సంపాదిస్తేనే ప్రేమించడం అనుకుంటున్నారు పిల్లల్ని. వాళ్ళు ఏ గ్యాడ్జెట్ అడిగితే ఆ గ్యాడ్జెట్ కొనివ్వడమే ప్రేమ అనుకుంటున్నారు. కాదు, ప్రేమ అంటే నా అభిప్రాయం ఏంటంటే నీ పిల్లలు నీలాగా లేదా నీకంటే బాగా ఎదగాలంటే అర్థం జీవితంలో ప్రాబ్లమ్స్ వాళ్ళకి వస్తాయి. ఏ ప్రాబ్లం ఎదురైనా సరే మన పిల్లలు వాళ్ళంతట వాళ్ళు స్వయంగా పరిష్కరించుకోగలిగే సామర్థ్యాలు ఇవ్వడమే ప్రేమ అంటే. కోరింది ఇవ్వడం ప్రేమ కాదు. కోరింది ఇవ్వడం అంటే ఆ కోరిన దాన్ని వాడుకోవడం ఎట్లా నేర్పకుండా ఇవ్వడం అంటే నష్టం చేయటమే. సెల్ ఫోన్ కోరుతారు, కొనిస్తాం, 30,000 అయిపోతే మన పని అనుకుంటాం. ఇది చాలా బలమైన ఆయుధం. మంచికి పనికి వస్తుంది, చెడుకు పనికి వస్తుంది. మంచికి ఎట్లా వాడుకోవాలా, చెడుకి ఎట్లా వాడుకోకుండా ఉండాలో నేర్పకుండా దాని చేతిలో పెట్టకూడదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, 2 ఏళ్ల పిల్ల కూడా ఏడిస్తే చేతిలో సెల్ ఫోన్ పెడుతున్నారు తల్లిదండ్రులకి. పిల్లల్ని పెంచడం చేత కాదని నేను అనాల్సి వస్తుంది. నేను అంటాం కాదు, 100 ఏళ్ళ నాటి గుడిపాడు ఎంగడి చలమే అన్నాడు. చెప్పాడు. అరే యుక్త వయసు వచ్చినాక అమ్మాయిని అబ్బాయిని రూమ్లో బారే తాళ్ళే పిల్లల్ని అంటారు. కానీ పిల్లల్ని పెంచాలంటే శిక్షణ ఉండాలా, బిడ్డల శిక్షణ నేర్చుకుని ఉండాలా. ఈరోజు బిడ్డల్ని ఎట్టు పెంచాలో చేతకాలందరూ కన్నడ మొదలు పెట్టాడు అన్నాడు ఆయన. ఈవెన్ టుడే ఇట్ ఈస్ ట్రూ. అందుకని నేనేమంటానంటే పెళ్లి కాకముందే పిల్లల్ని ఎట్టు పెంచాలో ట్రైనింగ్ ఇవ్వాలి. పెళ్లి కాకముందే ఎటువంటి వ్యక్తులను నువ్వు నీ జీవిత భాగస్వామికి ఇన్వైట్ చేయాలా, ఏ పారామీటర్స్ కావాలా, నీ నేచర్ ఏంటి, ఎట్లాంటి నేచర్ ఏంటి సరిపోతూ ట్రైనింగ్ ఇవ్వాలి. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సఖ్యతగా జీవించడానికి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వాలి. ఇది అయినా పెళ్లి చేసుకోమనండి. ఆ జనరేషన్ మనం క్రియేట్ చేయాలి తల్లిదండ్రులు. ఒక రకంగా మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే టీచర్స్తో మనం ఇంటరాక్ట్ కావాలంటున్నా వాళ్ళు ఒక పక్క తల్లిదండ్రులు కూడా, టీచర్లు తల్లిదండ్రులు కూడా. కాబట్టి ఒకే చోట 2 గ్రూపులను అడ్రస్ చేస్తున్నాం. ఫస్ట్ ప్రయారిటీ కింద నేనైతే టీచర్ యాజ్ ఎ టీచర్, టీచర్ యాజ్ ఎ పేరెంట్ వాళ్ళని ముందు అడ్రస్ చేస్తే తల్లిదండ్రులతో కాంటాక్ట్ కావడం ఒక పనికి ఒక దారి దొరుకుతుంది మనం. తర్వాత ఎక్కడ అవకాశం ఉంటే తల్లిదండ్రులు కూర్చోబెట్టి మాట్లాడవచ్చు. ఒక పాయింట్ నేను కేటగారికి చెప్పదలుచుకుంది ఏంటంటే ఎనీ ఇంటరాక్షన్ అన్లెస్ ఇట్ ఈజ్ రిపీటెడ్, అన్లెస్ ఇట్ ఈజ్ ఇన్ మ్యాసివ్ స్కేల్, పెద్ద స్కేల్లో రిపిటేషన్ ఉంటేనే అది నాటుకుంటుంది. లేకపోతే ఈ తల్లిదండ్రుల మీద అనేక ఇన్ఫ్లుయెన్స్లు పడుతూ ఉంటాయి. మనది కూడా ఒక ఇన్ఫ్లుయెన్సు, ఇది డైల్యూట్ అయిపోతుంది. అందుకని ఆ రిపిటేషన్ చేయాలంటే కూడా నాకు మళ్ళీ టీచరే ఆధారం అవుతాడు. ఈ టీచరు స్కూల్లో పనిచేస్తాడు, వేరే ఊరి నుంచి వస్తున్నాడు. ఒకప్పుడు ఆ ఊళ్ళో ఉండేవాళ్ళు, ఇప్పుడు అది లేదు ఆ పరిస్థితి. ఆ ఊళ్ళో ఉండండి మనం చెప్పడం కూడా అనవసరం. రవాణా సౌకర్యాలు పెరిగినా గుంటూరులో ఉంటారు, పక్క ఊళ్ళకి పోయి వస్తుంటారు. మండల హెడ్ క్వార్టర్స్ ఉంటారు, పక్క ఊళ్ళకి వెళ్ళి వస్తారు. కానీ నేను చిన్న సూచనలకు ఇవ్వగలిగింది ఏంటంటే వారానికి ఒక్కరోజు, ప్రాబులీ శనివారం తెల్లారితే ఇటు సెలవు, 1 గంట ఎక్స్ట్రా ఉండండి ఆ ఊళ్ళో. స్కూల్ అయిపోయినాక పోయి పెద్దలతో పోయి కూర్చో రచ్చబండ దగ్గర.
ఓకే. ఏం సార్ ఇట్టు వచ్చినావు అంటారు. కసేపు మీతో మాట్లాడదాం వచ్చినా అని చెప్పి కూర్చో. వాళ్ళ బాధలు నీకు అర్థమవుతాయి, వాళ్ళ కోరికలు అర్థమవుతాయి, వాళ్ళ ఆలోచనలు అర్థమవుతాయి. అది అర్థమైతే వాళ్ళ పిల్లల్ని డీల్ చేయడం నీకు అర్థమవుతుంది. ఈజీగా ఉంటది. వాళ్ళతో రకమైన స్నేహం మొదలవుతుంది. అవును. నీకు ఏ అవసరం ఉన్నా నీకోసం నిలబడతారు. అవును. ఒకప్పుడు గ్రామంలో ఉన్న టీచర్ కూరగాయలు బియ్యం అన్ని జనం ఇచ్చినారు కదా. అవును. ఈరోజు అవన్నీ ఇవ్వకపోతే పోయినారు. మా టీచర్ మంచివాడు ఒక మాట చెప్తే చాలు కదా అవును. నీకు. అవును. ఒక గంట ఖర్చు పెడితే ఎంత పెద్ద చేంజ్ మనం తీసుకురావచ్చు. మన టీచర్లకు అది ఆ రకమైన మోటివేషన్ కూడా ఇవ్వడం ద్వారా ఒక పక్క పేరెంట్ని టీచర్ని ఇద్దరిని అడ్రస్ చేసినట్టు అవుతుంది నేను అనుకుంటున్నాను. అవును. ఈరోజు ఊ, వాళ్ళిద్దరితో లింక్ అయినటువంటి అంశమే విద్యార్థుల దగ్గర కూడా ఉంటా ఉంది. నేను ఇంకొక అంశం పెద్దలు బ్రహ్మారెడ్డి గారు, ఇవాళున్న ఈ సమాజంలో ఈ ఒంటరితనాన్ని కోరుకోవటం లేదా ఆత్మహత్యలు చేసుకోవటం చాలా దారుణమైనటువంటి ఇన్సిడెంట్స్ ఈ సమాజంలో వస్తున్నాయి. ఆ, మీరు మీరు ఇచ్చిన వివరణలోనే అది స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా చూడాలా, దీన్ని ఇప్పుడు ఉన్నటువంటి మేధావులు, టీచర్లు, ఉపాధ్యాయులు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేటువంటిది మీ భావనలో చెప్పాల్సిందే కోరుతాం. ఇది అలినియేషన్ అంటారండి, విడిపోవడం అంటారు దీన్ని. ఒక కార్మికుడు ఉన్నాడు, వాడు తయారు చేసే వస్తువులతో సంబంధం లేదు. వాళ్ళు తయారు చేసే వస్తువులతో సంబంధం లేదు. బట్టల మిల్లులో పని చేస్తాడు, బట్టతోటికి సంబంధం లేదు. చెప్పుల ఫ్యాక్టరీలో పని చేస్తాడు, చెప్పులతో సంబంధం లేదు. వీడి కాళ్ళకి తిరిగిపోయిన చెప్పులే ఉంటాయి, తెగిపోయినవి ఉంటాయి. అక్కడ అద్భుతమైనవి చేస్తాడు, ఒక చెప్పులో జతేసుకురావడానికి లేదు. ఈ వ్యవస్థ ఈ పరాయీకరణను తయారు చేస్తుంది, అలినియేషన్ తయారు చేస్తుంది. తన శరీరంలో వచ్చినటువంటి శ్రమశక్తి ద్వారా అది శ్రమగా మారితే వస్తువులు తయారైతే జనమందరూ బతుకుతున్నారు. ఆడితీడికి సంబంధం లే, ఇదొక అలినియేషన్. రెండో, తన శరీరంలో శ్రమ చేయగలిగే శక్తి ఉంది, నమ్మకానికి పెట్టాడు. కూలి తీసుకొని పని చేస్తాడు, జీతం తీసుకొని పని చేస్తాడు. జీతం తీసుకునడానికని ఇది అమ్మేసినాడు. తన లోపలే ఉన్న శ్రమ చేయగలిగే శక్తిని కూడా సరుగ్గా మార్చి అమ్మేస్తున్నాడు. తన లోపలే ఉంది, దాంతో కూడా సెపరేట్ అయిపోయినాడు. అది కూడా అది కాదు. ఇక మానవ సంబంధాలు పేరుకే అన్ని అద్భుతమైన సంబంధాలు కనపడుతున్నాయి, ఎక్కడ ఆత్మీయమైన బంధమే లేదు. ఇన్ని రకాల అలినేషన్ల మధ్య మనిషి గుంపులోనే ఉంటాడు, వాడి జీవితంలో ఉంటుంది, వాడు ఒంటరిగానే ఉంటాడు. ఈ ఒంటరితనం మానసికమైంది, ప్రమాదకరమైన స్థాయికి రోజు చేరింది. ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు. ఏకాంతం ఫిజికల్, ప్రతి మనిషికి తన ప్రైవసీలో తన వ్యక్తిగత విషయాల్లో భాగం కింద నేను కొంతసేపు ఒంటరిగా ఉండాలి, నేను ఆలోచించుకోవాలి అనేది తప్పు కాదు. అది ఏకాంతం తప్పు కాదు. ఒంటరితనం మానసికమైంది, ప్రమాదకరంగా మారింది. అది పోవాలి అంటే అన్కండిషనల్గా, అంటే డబ్బు కండిషన్ ఇట్లాంటి లేకుండా ప్రేమను పంచుకోగలిగే పరిస్థితి రావాలి. అందుకే నేనేం చెప్తానంటే, తల్లిదండ్రులు పిల్లల ఎడల ముందు అక్కడి నుంచి స్టార్ట్ కావాలి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. పిల్లలు కూడా తల్లిదండ్రుల మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. మనకి మా పిల్లల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది మన తల్లిదండ్రుల మీద కంటే. ఇది ఆంథ్రోపలాజికల్గా సహజమైన విషయం. పిల్లలకి వాళ్ళంతలో బతకటానికి అవసరమైన నైపుణ్యాలు, విద్య అందించడానికి మన పని అయిపోయింది. ఇవాళ డబ్బులు మూటలు కట్టించే పని మనకు లేదు. వాడి మూటోడు సంపాదించుకుంటాడు, నీకేం పని? నువ్వు ఆస్తులు ఇవ్వద్దని నేను సలహా ఇస్తున్నా. ఒకవేళ ఇవ్వాలని నువ్వు అనుకున్నా, నీ బిడ్డలు నీకు ఇవ్వాలనుకున్నా ప్రేమ ప్రాతిపదికగానే ఇవ్వాలి. ఏదో రిటర్న్ వస్తేనే ఇవ్వకూడదు. ప్రేమ ఇస్తే ప్రేమే రిటర్న్ రావాలి. డబ్బు, వస్తువులు, కీర్తి ఇట్లా ఎక్స్పెక్ట్ చేయకండి. అది మనం నేర్పగలిగామనుకో మన పిల్లలకి, అట్ సర్టన్ టైమ్ అవర్ చిల్డ్రన్ విల్ బికమ్ గుడ్ ఫ్రెండ్స్ టు అస్. డబ్బులు ఇస్తారు మనకి, మనం కూడా ఇస్తాం అవసరమైతే. ఏ కండిషన్ అటాచ్మెంట్ లేదు దాంట్లో, తిరిగి ఇవ్వాలని కండిషనే లేదు దాంట్లో. అప్పుడు ఈ రకమైన ఒంటరితనం ఉండదు. అట్లా లేకపోయినందువల్లనే ఇన్ని మరణాలు జరుగుతున్నాయి. రెండోది, సమాజం ఒత్తిడి, బతకటానికి ఒత్తిడి. కొద్దిమంది దగ్గర అపారంగా ధనరాశులు పోగు కావడం, కొంతమంది దగ్గర పేదరికం పోగు కావడం. ఈ వ్యవస్థకు ఉన్నటువంటి దుర్మార్గమైన లక్షణమే పరాయీకరణ. ఈ వ్యవస్థకు బతికే అర్హత లేదు, ఈ వ్యవస్థ సావక తప్పదు, నూతన వ్యవస్థ నిర్మాణంగా తప్పదు అని మనం అనడానికి ఇక్కడే ఉన్నాయి కారణాలు. అవును. థ్యాంక్ యూ. మిత్రులకి, ఈ యూట్యూబ్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు.
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, అనేక తెలుగు రాష్ట్రాల్లో అనేక సామాజిక ఉద్యమాలకి వ్యవస్థాపకులుగా ఉండి జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపకులుగా ఇవాళకి కూడా ఈ 5 దశాబ్దాలుగా ఈ తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి పెద్దలు బ్రహ్మారెడ్డి గారు తనకున్నటువంటి అభిప్రాయాలను చాలా స్పష్టంగా తెలియజేసినారు. ఏమైనా సందేహాలు ఉంటే ఈ పైన వచ్చేటువంటి నంబర్లకి మీరు కాంటాక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే మా స్టెప్ ఇగ్నైట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకా చాలా అంశాలతో కూడినటువంటి వీడియోల్ని మీరు పరిశీలించాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్తే. ఓకే.